మీ ఆత్మబంధువు అయిన శ్రీకృష్ణ భగవానుని అన్నదండలతో దేవర్షి నారదుల వారియు పురోహితులైన ధౌమ్యుల వారియు అట్లే మన వంశత్రాత అయిన వ్యాసుల వారియు ఇంకను ఎందరో మహనీయుల యథోచిత సలహాలను అనుసరించి ఎన్నో కష్ట నష్టములు కోర్చి 12 ఏళ్ల అరణ్యవాస కాలాన్ని విజయవంతముగా పూర్తి చేసి ఇంతకాలానికి మిగిలిన ఏడాది అజ్ఞాతవాసం ఆరంభించబోతున్నాం. కానీ ఈ అజ్ఞాతవాసం అనుకున్నంత తేలిక కాదు. ఏడాది పాటు మనలో ఏ ఒక్కరిని ఎవరు గుర్తించకుండా ఉండేటట్టు చాలా అప్రమత్తులై మసలుకోవాలి. ఇంతకు అజ్ఞాతవాస కాలము ఏ రాజ్యమునకు ఆ రాజ్యము ముఖ్యముగా ఆ దుష్ట దుర్యోధన సామంత రాజ్యమై ఉండరాదు. లేనిచో ఆ రాజే మనలందరి నా దుష్టునకు పట్టి ఏమన్న గారి సూచన చాలా దివ్యంగా ఉంది. ఆ విషయం అవశ్యము గుర్తించవలసిందిగా నా మనవి. మీ ఆందోళన నాకు అర్థమైనది. ఆ విషయమై నేను ఎంతగానో ఆలోచించే సుస్థిరమైన మత్స్య రాజ్యమే మనకి అందించాలి. ఇక వ్యాసముల సంగతి ఆలోచించు. నా విషయమై మీరేమీనూ ఆలోచించవలసిన పనియే లేదు. అది ఏనాడో విధియే నిర్ణయించింది. పార్వతీపతి మెప్పించి పాశుపతామునౌగా తొలి మన వనవాసారంభ కాలమునందు వ్యాసుల వారి హితవు నాలించి హిమాలయములకేగి పార్వతీపతి మెప్పించి పాశుపతామునౌగా పూర్వదిక్పతి కూర్మి పిల్పున అమరావతి తినేగా పూర్వస్థితి నిశిషపయించే అచ్చట నన్ను అన్యాయముగా పూర్వస్థితి నిశిషపయించే కొందగా క్షౌడరూపు పర్వమయ్య నేడు అజ్ఞాతవాసంబున అనుభవింపా
విధముగా నాటి ఓరసి శాపము మహేంద్రుని వరము వలన ఈ సమయంలో నాకు చక్కగా ఉపయోగపడుతున్నది. పేడి రూపంలోనున్న నన్ను త్రినేత్రుడు కూడా గుర్తింపజాలడు. బృహన్నల పేరుతో విరాటరాజు కొలువులో చేరి అంతఃపుర కాంతలకు ఆటపాటలు నేర్పుతూ కాలం గడపగలడు. కానీ నా భయమంతా చిన్నగా నా భయం కూడా అదేనాయన. కాకినాదాగని మహాకాయుడు హిడింబ బకాసుర కిమ్మీర జటాసుర జరాసంధాది మహాబలార్జునులెందరినో హతమార్చి అప్రతిహత బాహుబల సంపన్నుడైన మన భీమసేనుని ఉద్రేకము ఎప్పుడు ఏ ముప్పు తెచ్చిపెట్టునో అన్న శంకయే అత్యంత భయాందోళన నా విషయమై మీరు ఎట్టి ఆందోళనకు గురి కావలసిన పని ఏలేదు. ఆగ్రహోద్రేకమై వెళ్ళవేళలా ఉచితము కాదన్నదని నాకు తెలియదు. ఏదేని ప్రమాదము ముంచుకొచ్చినప్పుడు తప్ప అన్ని వేళలా నా ఉద్రేకమును అదుపులో నుంచుకుని మీ కనుసన్నలలోనే నా కర్తవ్యము నిర్వహించుకుంటున్నాను. ఇక ఉద్యోగమందురా పాకశాస్త్ర పాండిత్యములో అలనాటి నలమహారాజు కంటే కూడా 1-2 ఆకులు ఎక్కువే చదువుకున్నాను. వలడుడనే పేరుతో రాజు కొలువులో వంటని వాడిగా చేరి ఆ రాసజనాలకి నా వంటకములన్నీ రుచి చూపించుచు అప్పుడప్పుడు నా బాహుబల విన్యాసాలతో కాలక్షేపం చేయగలను. నీ నిర్ణయం చాలా చక్కగా ఉన్నది. ఇన్ని నాళ్ళ దీర్ఘకాల వనవాసములో పడి సరి అయిన పోషకాహారం లేక కృషించి ఉన్నారు. నీకు ఈ ఉద్యోగం ఎంతైనా అవసరం. అంతేకాదు అగ్రజ, మహారాజుకు సైతము నా వంటకములతో రసనానందమరచి మన పట్ల ఔదార్యముగా ఉండునట్లు చేయదు. అప్పుడు నేను ఎంత తిన్నానో మీకెంత పంపినానో నన్ను అడుగువారే ఉండరు. చక్కటి యోచన. ఇక మా పుష్టియు మీరే అగ్రజ. సరే కాదు, నకుల సహదేవులు ఎక్కడున్నారు దేవి? సౌమ్యుల వారికి వీడ్కోలు చెప్పిరమ్మని మీ పెద్దన్నగారే పంపి ఉన్నారు. అవును నాయన, నేనే ధౌమ్యుల వారికి తదితర సాధు వర్గానికి వీడ్కోలు చెప్పరేమని పంపింది. అయినను వారి ఉద్యోగముల విషయమై మీరేమీ చింతపోల్సిన పని లేదు. చిన్నవారు వారేమి నిర్ణయించుకుందరు. అదెప్పుడో వారి వారి నైపుణ్యములను బట్టి మనందరి ప్రయోజనార్థం నేనే నిర్ణయించు. నకులుడు అశ్వశాస్త్రం నెరిగినవాడు కావున రామగ్రంథి అనే పేరుతో విరటుని అశ్వములను సంరక్షించుతూ నుండును. దాని వల్ల లభించే ప్రయోజనం పూర్తిగా వినను. ఇక మన అణుంగు సోదరుడు బుద్ధిశాలి అయిన సహదేవుడు అనే పేరుతో విరటుడి పశు సంపదను సంరక్షించుతూ నుండును. ఇక ప్రయోజనములందురా అగ్రజులారా, ఆ ప్రయోజనములేవయో నేను హించి తిని ఆలకించండి. ఈ సంవత్సరమంతా మన ఉనికి నిరంకున కోరుకోరిన కౌరవులు అన్ని రాజ్యములకు గూఢచారులను పంపుట తథ్యం. ఒకవేళ వారు మనలను గుర్తించరన్న అనుమానం వచ్చినచో అచ్చట నుండి తప్పించుకొని పోవుటకు అనువైన అశ్వములు అవసరము కదా. అశ్వశాలయే మన నకులను అధీనమంతునచో మనకి ఏ సమయమున ఎట్టి అశ్వములు కావలసి వచ్చినను నిరాటంకముగా లభ్యము. సహదేవుడు గోపాలకులుగా ఉండటం వల్ల ప్రయోజనము అది కూడా చెప్పుతున్నాను, పూర్తిగా వినండి. పశువుల కాపర్లు పురమునకు వెలుపలను కోట చుట్టూను గల పరిసర ప్రాంతమునందే పశువులను మేపుచుందరు కదా. ఒకవేళ క్రొత్త వారు ఎవరైనా వచ్చినచో వారి కంట పడకుండా తప్పించుకున్నట్టుకు గాని కోటలోనికి ప్రవేశించుటకు గాని సాధ్యపడదు. ఒకవేళ అట్టి వారెవరైనా కనిపించినచో పశువుల కాపర్లు వచ్చి తమ యజమాని అయిన మన సహదేవునకు నివేదించురు. వారు కౌరవ గూఢచారులను ఏమాత్రం అనుమానము కలిగినను తమ్ముడు వచ్చి మనకు తెలియజేయదు. చక్కని ఆలోచన. కానీ మనం మగవారం ఎట్లయినను బ్రతుకేర్చవచ్చు. పాంచాలీదేవి విషయమై నాకేమీ తోచుతుంది. ఆర్యపుత్ర, నాకై మీరు దిగులందుకు. మీకు లేని సుఖములు నాకేలా? ఈ అజ్ఞాతవాస బాధ్యత నాకు మాత్రము లేదా? నేను ఈసరికి ఒక నిర్ణయమునకు వచ్చి ఉన్నాను. మాలిని అని పేరుతో రాజాంతపురమున తలదాచుకుంటూ రాచకాంతలకు పువ్వులతోడను పరిమళ ద్రవ్యములతోడను మెరుగులు దిద్ది అలంకరణ చేయు పరిచారకుగా కాలము వెళ్ళదీయుదును. పరిచారకుల సేవలందుటియే గాని సేవించుట ఎరుంగని ఈ త్రిపత రాజపుత్రి అద్వితీయ సౌందర్య రాశి
మహాసాధ్వి కొండకచో అంతఃపుర కాంతలకు మెరుగులు దిద్ది అలంకరించుటయా హా హతవిధి పవనాగ్ని పుల్టికి కోడలై జీవనం విడు కృష్ణుని మారుదేవుకు ప్రీతిని దేవకాంతల రూప విలోచోద్దీపిత సుందర జీవితోపులం ఈ విధి ఎటుల్ మనసోచెలో ఇంతకంటే మరో 12 ఏండ్లైనా నువ్వు బాగుండేది, స్వేచ్ఛగా ఉండేవారు. లేదా ఈ ధర్మాధర్మ విచక్షణ మాని శత్రు సంహారం అనొచ్చి నిష్కంటకముగా ఈ రాచపుట్టుకు అర్థమైనది. ఎంతకొచ్చినప్పుడు శాంతించండి స్వామి, శాంతించండి. మహర్షులు బృహదర్శులు వారు సెలవిచ్చిన నల మహారాజు కష్ట పరంపర వృత్తాంతము మరిచినారా ఏమి? వారి కష్టములతో పోల్చుకునినా మనది ఒక కష్టమేనా? అయినను తమ వంటి ప్రాజ్ఞులకు ఎల్లవేళలా పౌరుష ప్రదర్శన క్షేమము కాదు కదా. ఏమి పౌరుషమా? నాదా? అది మరచి చాలా కాలమైనది. ఏకచక్ర పురాణ పరువు మాలి ఎటులో బ్రతికినా నిండు కొలువులందు నీదు జీవోత్సవంబులై శివికినాలు పోరాట బింబడి పూడుగుడ్డకు రోసి పుష్కర కాలము పొరలినాను చారడు భూమికి చామిగలుల్లట్టి విరటుని సేవ్యోప వెడలు భావి జీవితం వెటులుల్దు బ్రహ్మకెరుక కాచ పుట్టుక పుట్టియో రాయిలై పౌరుషాత్ముడనేలల్లా పనులనేలా నాదు పింకంబును చూసి నవ్విపోరే ధైర్యము చెప్పగల పరాక్రమశాలి, అరివీర భయంకరుడవు. నీవే ఇట్లు ధైర్యమునంది ఉన్నా మాకిక ధైర్యము చెప్పువారు ఎవరున్నారు? ఇన్ని నాళ్ళ వనవాసాన్ని గడిపిన మనము ఒక్క ఏడాది అజ్ఞాతవాసమునే గడుపులేమా? పైగా నాడు ద్వైతవనంలో ఉన్నప్పుడు నా ధర్మనిరతకి మెచ్చి యమధర్మరాజు అనుగ్రహించిన వరాన్నే మరచినావా? మీ అజ్ఞాతవాసానికి అవసరమైన రూపాలు నన్ను తలచుకోగానే మీకు సంక్రమిస్తుంది. ఎవ్వరు గుర్తుపట్టలేరని కదా ఆ మహానుభావుడు సెలవిచ్చాడు. చంద్రులకి అనవసర ఉద్రేకము, పైగా ఇప్పుడే కదా ఉద్రేకము అదుపులో ఉంచుకుందని పలికింది. శాంతించము నాయనా. మన్నించండి అగ్రజ, పొరపాటు జరిగినది. ఇంతకు మీ కర్తవ్యం ఎట్లు నిర్ణయించినారో తెలియజేయని లేదు. అవును నాయన, విరాట మహారాజు సాధుజన వత్సలుడని, పైగా అక్షక్రీడ ఎంత ఆసక్తి గలవాడని విన్నాను. అంకుభట్టు అనే పేరుతో యతి వేషధారినై అతని కొలువులో చేరి ధర్మోపన్యాసములు వినిపించుతూ నా అక్షక్రియ
క్రీడా నైపుణ్యంతో ఆనందింపజేయచ్చు. అతని సేవలో కాలం గడుపు నిశ్చయించినాడు. మహారాజు వై బ్రతికి అసమాన పరాక్రమోపేతులైన నలుగురు తమ్ములుండి నేడు ఎవరినో సేవించుచు వారి ఆజ్ఞానువర్తివై కాలము గడపవలసి వచ్చను కదా. కటకట ఇది ఎంత బలీయమైనది. ఆర్యపుత్ర, మీ అన్నగారు ధీశక్తి మీకు తెలియనిది కాదు. వారి బుద్ధి బలముచే మహారాజు చేతనే సేవలు చేయించుకోగల సమర్థులు. వారికి ఇంతకంటే ఉచితమైన వేషమే లేదు. ఎట్లందురా అలరు భువిన్ మహాబుధు బృహస్పతిగా భవదగ్రజుండటన్ కొలువున రాజు ధర్మమున కోరగ తెలుపు సవిస్తరముగా తలుపు విరాట కొలుగను సాధువనంగను కంపు పట్టుగా నిలుచును రాజశాసనపు నీడయ సోకని పెద్దవానిగా నా విషయంలోకేమి గాని దేవసేనుడు ఇంకను ప్రసన్నుడైనట్లు కనబడట్లేదు. అవసరమే లేదగ్రజ. చాలా సంతోషమైనది. తమ్ములారా, ఒక ముఖ్య విషయం నేను విజయించుతున్నాను. అజ్ఞాతవాసం పూర్తి అయ్యే వరకు మన దివ్యాయుధములు ఎవరికంటనో పడకుండానట్లు జాగ్రత్తగా భద్రపరిచి పిదప ఒక్కరొక్కరుగా విరాట నగరమైన ఉపప్లావ్యంలోనికి ప్రవేశించారు. అర్థమైనదా? అట్లనే అగ్రజ. అదుగో నకుల సహదేవులు కూడా వస్తున్నారు. ప్రభువులు ఈనాడు ఎందుచేతను చాలా విచారవదనలే కనిపిస్తున్నారు. కారణం తెలుసుకుని వచ్చినా తెలుసుకున్నట్టు ఏమన్నది దేవి? ఇంతకాలము మనము కాపాడుకొనుచున్న ఈ మధ్యరాజ్యపు కీర్తి నేను నీ తమ్ముల కారణమున మంట కలిసిపోయినది దేవి, మంట కలిసిపోయినది. అట్లనిదేమి నిత్యము నా తమ్ముడు చేయు విరోచిత ఘనకార్యములనే శ్లాఘించుచుంటిని కదా. అది యథార్థమే దేవి. నీ తమ్ముడు కీచకుడు, అతని సోదరుల ప్రభావమే మన సామంతులు నిర్లక్ష్య భావమును మొదలి క్రమము తప్పకుండా కప్పము చెల్లించడం ప్రక్కలో భూములే మన రాజ్య భాగములను ఆక్రమింపు చేసు త్రిగర్త దేశాధీశుడు కుక్కిన పేను వలె పొగరనిగి విజయంతో ప్రదర్శించడకును ప్రధాన కారణం
కానీ మీరు కొంతకాలముగా కనీస రాజధర్మం మొదలు గ్రామ పిశాచుల వలె పురకాంతల వైబడి సాగించుతున్న అత్యాచార కాండ నేటి మంత్రిమండల సమీక్షా సమావేశంలో నా దృష్టికి వచ్చి తల్లడిల్లిపోతుంది దేవి, తల్లడిల్లిపోతుంది. మరి అమాత్యుల వారు ఇంతకాలము ఈ విషయమును మన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ప్రభు? రాచబంధు ఒకటి చేత నాకు తెలిసిన నేనెక్కడ బాధపడుతున్నా. అమాచులు వారే నా దృష్టికి రాకుండా వారే ఏదో అలా పరిశీలించుతూ లోపల కుమిలిపోతున్నారు. ప్రజాఘోషం విన్ను 7 మంత్రులందరూ ముక్త కంఠముతో చెప్పలేక చెప్పితిరి దేవి, చెప్పలేక చెప్పి. ప్రభు, నా తమ్ముడు నీతి మాలి ఈ రీతిగా ప్రవర్తించుచుండిరా ఇక ఉపేక్షించి లాభం లేదు. ప్రజలన వస్తలందు పడవేచి నిరంకుశ ధోరణి సదా నిజ బలదర్భ మానస వినిర్గత బంధుకులైన వారలన్ కుజునులుగా గ్రహించే నిజగోటికి బల్మిని నెట్ట మేలగున్ సుజనహితంబు నిర్ధరిణి చూడగా కీర్తి ఘటించు రాజుకు మేమనరించిన అభివాదములకు కనీస ప్రతిస్పందన లేకున్నదేమి? ఈ లాంఛనముల నాటికేమి గాని రాజబంధువయ్యుండియు రాజధర్మం వదిలి నీ తమ్ములతో కూడి మా రాక్షస కృత్యములు ఎంతకాలం సాధించుదో చెప్పు. మేము రాక్షస కృత్యములను అక్క, బావగారు నేడేదో ఎంతగా మాట్లాడుతున్నారు. ఏదేని అవునులే, ఇంతగా ప్రవర్తించు వారికి ఎదుటి వారి మాటలు వింతగాను మతి స్థిమితము లేనట్లే ఉంటాయి. నేటి మంత్రి మండల సమీక్షలో ఇటీవల కొంతకాలం నుండి నీ వనరించుతున్న ఘనకార్య పరంపరలు విని ధరించిపోయాం. మంచిని చేయనించి ఇక మానుష రూపము తోడజేయు వంచన చేయు సకల భాగ్యములరి ప్రజాలి సౌఖ్యము దృంచుచు కాలమోమయని దుర్మర హింసల మానదీయ వారే కకమౌనమౌన అరిష్టము మాకిల నమ్ము శాలగా మా వల్ల మీకు అరిష్టములు వాటిల్లుచున్నవా? మేము దానవులమా? నోరు జారే ముందు ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నా ఏమి చెడుకు వచ్చినప్పటికీ మీ రాజ్యాస్తిలో తెలియకమా హద్దులు మీరు చూడి సరిహద్దుల నొద్దికనాక్రమించుచు ముద్దుగా వైరి రాజులకు ముందుకు సాగుడం మీరు మతిరే. అవునా? అప్పటి రాజ్య రక్షణ ప్రయత్నమున మీకున్న అన్ని ఆశలు అంతరించి నిరాశతో మీరు చింతిల్లు సమయమున ఇద్దరిని ధరింపుడని సగుభాగని నుండి మేమిటను సగుమణంగా చేసినది సత్యము కాదన సాహసించురే. వీరెవరైనా ఇట్లు ప్రేలిన వారి నోరు శాశ్వతముగా ముయించడివాడు.
మూర్ఖుని వలె నీతి మాలి ఈ రీతిని ప్రవర్తించుచు నా ఎదుటనే ధర్మమూర్తి అయిన నా పతినిట్లు చులకన చేసి ప్రలాపించమని కలలోనైనా ఊహింపనైతిని. సూతపుత్రులైనను నా పెద్ద తల్లి బిడ్డలు కదాయని ఈ 106 అన్నదమ్ములను తెచ్చి పెట్టి పోషించుతున్నందులకు మీ నైజములు చూపించుకొనుచున్నారు. ఇక వృద్ధావాదన మెందులకు తక్షణమే నీవు నీ తమ్ములతో కలిసి మా రాజ్యమును వీడిపోయినా నుండును. రమ్మనగానే పోవుటకు రమ్మనగానే వచ్చుటకు నేను మీ సేవకుడు అనుకుంటేవా? సింహవన తగిన పాఠమునే చెప్పుతుంది. నా వారే కదా అని తమ్ములతో సహా నిన్ను ఆదరించుతున్నందులకు నాకు ఈ గుణపాఠము యుక్తమైనది. మనమున ఖేదముందుచును మౌనముతో బ్రతుకేలా మాటలు జనులు తవై ముదంబున యసంబున గాంచి కరింతు మిద్దరి ధర్మరక్షకులముగాన బావగారు రాజై నీవు మహారాణివై వెలుగుచుండవలసినదే. నీకు రక్షా కవచముగా నుండి రాజ్యమును అభివృద్ధి పరచుచు మాకు వలసిన సౌఖ్యములు అనుభవించుచు సాగుచుండవలసినది. ఇప్పుడు నేను వచ్చిన పని ఏమో తెలియదా? రాజ్యము వీరభోజ్యము కదా. ఏడాది పాటు జైత్ర యాత్ర నుంచి పాదాక్రాంతము చేసుకుని ఈ సింహబలుని వీర విక్రమాలు రణయాత్రకే గుట్టకై తమ్ములంతా ముందే సిద్ధముగా ఉండేది. మీ అనుమతి. యుద్ధమా? అవును. నిర్విహేతుక యుద్ధావేశము అకారణముగా యుద్ధము పేరుట అమాయక ప్రజల ప్రాణములు హరించడం మాకు సమ్మతము కాదు. అది అధర్మము, రాక్షసత్వము కూడా. మాది అధర్మ వర్తనయా? శత్రురాజుల సాటికి తాళలేక ప్రాణములని చేత పట్టుకుని పారిపోయి అన్న పానాదులకు సైతము మగమవాసి ఏ మూలను అతి నైత్యముగా జీవింపవలసిన దుర్గతిని నీకు తప్పించిన నాడు ధర్మబద్ధములైన నా చేతలు నేడు అధర్మబద్ధములైన నాడు రాజ్యరక్షకుండనైన నేను నేడు రాక్షసుండనైతేనా? నీకెంత చెప్పినను మూర్ఖుని వలె పట్టిన పట్టు ఆటలు నేర్పగవచ్చు. అటులే పాటలు రాఘము తరుల పాడగ చేయగవచ్చుగా. ఈ భోగుల గారికి ఉదరమే భూగలమందున మలిచినే ప్రభు ఎందుకు వృధా కంట చూడు.
ఈ సింహవరుని యొక్క ఇష్టమును కాదను సామర్థ్యము మీకు కాదు కదా నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకైన ఇక ఈ దండయాత్రలో శత్రురాజులు మా పాదములపై లేక మమ్మెదిరించి నశించురు తెలుసుకొనవలసినది. కదిలింపక వచ్చిన బ్రతుకగ నిత్యదనా అండగా నిలవక సురనాథుడి అమరులతో వచ్చిన అండగా నిలవక సురనాథుడి అమరులతో రథదూపక విడిచదనా రథదూపక విడిచదనా ఓడములకు మోరిచ్చదనా జముడే కదిలింపక వచ్చిన జముడే కదిలింపక వచ్చిన బ్రతుకగ నిత్యదనా